ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. సో ఫస్ట్ భాగము ఏదైతే ఉందో, సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి అనేక మందికి. సువార్త అందు నిమిత్తము సత్య విషయాలు, గొప్ప విషయాలు మరుగు చేయబడి ఉంటాయి కాబట్టి చాలా వరకు అవి ప్రజలకు ఈ రోజుల్లో చేరలేకపోతున్నాయి. ఎందుకంటే సత్యం అనేటువంటిది వెలుగు, చాలా పవర్ఫుల్, అంటే శక్తివంతమైనది, జీవితాలను మారుస్తుంది కాబట్టి. సో సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులుగా కావాలంటే దేవుని యొక్క రాజ్యభారం కేవలం కొంతమందికే కాకుండా అందరికీ దేవుడు ఇచ్చాడు. అంటే నువ్వు రక్షించబడితే నీతో పాటు కనీసం మినిమం విత్తనాల కథ చెప్పాడు కదా, తలంతుల కథ, మినిమం 1%, అంటే మినిమం చెప్పాడు. దాన్ని మ్యాక్సిమం అనేటువంటిది అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బహుమానాలు ఉంటాయి మనకి. ఓకే, కాబట్టి ఆ భారం అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే పురుషుడే వాక్యాన్ని బోధించాలి, లేదంటే స్త్రీనే వాక్యం అంటే అసమానతలుగా మాట్లాడే బైబిల్ అట్లా మాట్లాడదండి. స్త్రీకిని పురుషునికి ఆ యొక్క ప్రతి ఒక్కరికి ఆ యొక్క భారం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావంటే అది నువ్వు మాత్రమే రక్షించబడితే అది స్వార్థమవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రేమ కదా, కరుణ, జాలి, అది మన మీద కురిపించాడు. కాబట్టి మనం కూడా ఇతరులను రక్షించడానికి అదే ప్రేమ, కరుణ, జాలి చూపించాలి. కాబట్టి ఇతరులను రక్షించాలి. అర్థమవుతుందా? సో దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలు పంచుకోండి. అలాగే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 అంటే పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే దేవుని యొక్క పంచే లక్షణాలు. ఓకే, దేవుని యొక్క పంచే లక్షణాలు, ఇన్కంబినబుల్ ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్. రెండవదిగా దేవుని యొక్క పంచే లక్షణాలు అంటే కమ్యూనికబుల్. ఓకే, పంచలేనటువంటి లక్షణాలు అంటే ఇంకా మనుషులకు కానీ దేవదూతలకు కానీ ఎవరికి పంచలేనటువంటి, ఆయనకు మాత్రమే సంబంధించిన ప్రత్యేక లక్షణాలని ఇన్కమ్యూనికబుల్ లేదా వ్యక్తపరచలేనటువంటి లక్షణాలు, అట్రిబ్యూట్స్. రెండవది కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్. ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఇన్కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ నేర్చుకున్నాం. అంటే దేవుని యొక్క లక్షణాలు పంచలేనటువంటివి మనము తెలుసుకున్నాము. సో ఇప్పట్లో ఈ రోజుల్లో ఏంటంటే దేవుని లక్షణాలు మనం కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్గా మనం దేవుని పిల్లలుగా చెప్పబడతాం. ఓకే, నువ్వు దేవుని పిల్లలంటే ఈ లక్షణాలు లేకుంటే నువ్వు ఎట్లా చెప్తావు? చెప్పు, కుదరదు కదా. దేవుడు పిల్లలు ఉన్న తర్వాత, లేదంటే మనం చెప్తాం కదా ఫలాని లక్షణాలు అనేటువంటి ప్రతి వస్తువుకి కానీ, లేకపోతే ప్రతి మనిషికి కానీ, ప్రతి జాతికి కానీ లక్షణాలు ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుళ్ళు పుట్టిన వాళ్ళకు కూడా దైవ లక్షణాలు కలిగి ఉంటారు. ఓకే, అంటే నేను క్రైస్తవుని అని చెప్పుకున్నంత మాత్రం నా కొమ్ములేం మలవవు, నువ్వేమీ పైనుంచి ఏం దిగి రాలేదు. ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడే ఆ మాట ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను కూడా దేవుని కొడుకుని, నేను కూడా దేవుని కూతుర్ని అని. ఓకే, అంటే నేను ఈ మధ్య గమనించినది ఏంటంటే 90% క్రైస్తవులు నటించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నామక వాస్తే క్రిస్టియన్స్ అంటారు, అంటే దేవుని పేరుని వాడుకోవడం అంటారు. అంటే కొంతమందికి ఎలాంటి కులం ఆపాదించినప్పుడు లేదా క్రిస్టియానిటీగా చెప్పుకున్నప్పుడు గొప్పగా ఫీల్ కావడము. సో రకరకాలుగా దేవుణ్ణి వాడుకుంటున్నారే కానీ క్రైస్తవుడు అంటే ఎవరు? దైవ లక్షణాలు, ఆయన లక్షణాలు కలిగి ఉన్నవాడు, ఆయన పుట్టినవాడు, ఆయన లక్షణాలు కలిగి ఉంటాడు. సో చాలా వరకు వీటిని అలవర్చుకోవడం, వాటిని పాటించడం అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆత్మ ద్వారా మనం జన్మించిన తర్వాత ఈ లక్షణాలు మనలో కనబడాలి. రెండవదిగా
దయచేసి అంటే మీ ఊర్లలో ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి అంటే పెద్ద పెద్ద భక్తులు ఎవరైనా రాకపోయినట్లయితే, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, స్కెడ్యూల్స్ బిజీగా ఉంటాయి కాబట్టి నాకు మీరు అవకాశాన్ని ఇస్తే మీ ఊర్లలో ఎక్కడైనా కానీ సువార్త కూటంలో రావడానికి ఉచితంగా నేను ₹1 తీసుకోనండి. మీరేం మొమ్మాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు నేను తీసుకొని సేవ చేయడానికి రాలేదు, కానీ నాకు దేవుని రాజ్య సువార్త భారం పట్ల ఎంతో భారం ఉంది కాబట్టి సో నేను ఉచితంగా ఆ జ్ఞానాన్ని పొందాను. అలాగే ఉచితంగా నేను ప్రకటిస్తాను. మీ ఫుడ్ అరేంజ్మెంట్ కానీ అకామిడేషన్ కానీ నాకు ఏ అవసరం లేదు. నా సొంత డబ్బులతో నా ఖర్చులతోనే మాత్రమే వస్తాను నేను. ఓకే, దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఊర్లో సువార్త ప్రకటించాలంటే దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు ఎంతగానో అవసరమై ఉన్నది. డైరెక్ట్గా వెళ్ళి చెప్పడానికి కుదరదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఓకే, ఎవరైనా మీకు ప్రేరేపింపబడినట్లయితే దయచేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా సువార్త కుటుంబాలు జరుగుతుంటాయి కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కరూ నన్ను సంప్రదించాల్సింది. అంటే చాలా ఎవరికైతే దేవుని ప్రేరేపణ ఉందో సత్యవాక్యముని ఇంకోటి విషయం, పెద్ద పెద్ద వాళ్ళు అంటే బాగా ఫేమస్ అయిన వాళ్ళనే మీరు ఎంకరేజ్ చేస్తే, మీరు కొత్తగా వచ్చే వాళ్ళు కానీ లేకపోతే దైవ సువార్థకులు తయారై ఉంటారు, ఆ ప్రొడక్ట్స్ అంతా ఇప్పుడు వాళ్ళని మీరు తీసుకురాకపోతే, ఎంకరేజ్ చేయకపోతే మరి సువార్త అనేటువంటిది వెలుగు ఎలాగా కొంతమందికి మాత్రమే చెందినది కాదు, అందరికీ మీరు అందరినీ ఆహ్వానించాలని నేను వేడుకుంటున్నాను. సో రెండవ అంశం ఏంటంటే పార్ట్ 2, దేవుని యొక్క పంచబడే లక్షణాలు, పాలు పంచుకునే లక్షణాలు. ఈ లక్షణాలు మనిషిలో కూడా చాలా బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇవి కనిపించాలి ఖచ్చితంగా. దేవుని పిల్లలంటే ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు చేసేటువంటి పనులలో, వాళ్ళు మాట్లాడే మాటలలో తెలుస్తుంది అది. సో ఈ లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు వీడు దేవుని పిల్లలా కాదా అని. ఓకే, పంచబడే లక్షణాల్లో అతి ముఖ్యమైనది ఫస్ట్ ఏంటి? గాడ్ ఈజ్ లవ్. ఏంటి పంచబడే లక్షణాల్లో? దేవుడు ప్రేమ గలవాడు. ఓకే, దేవుని ప్రేమ అందరిలో స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు ఎవరు? మన దేవుడు ప్రేమాస్వరూపుడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటిది. ఆయన ప్రేమ నిత్యము ఉంటుంది. ఆయన ప్రేమ చాలా పరిశుద్ధమైనది. అంటే మీ యొక్క ప్రేమలు ఏదైతే చెప్పబడిందో లస్ట్కు సంబంధించింది అది కాదు. ఓకే, ఆయన ప్రేమ అగాపే ప్రేమ అంటారు. అంటే ఆయన మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా ప్రేమిస్తాడు, అంతేగాని ప్రేమ అంటే ఏంటి? ఇవ్వడం. ఓకే, రిటర్న్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఏముంటే అవి ఇవ్వడమే. ఓకే, సో అది ప్రాణమైనా కానీ, అది ఫుడ్ అయినా కానీ, బట్ట అయినా కానీ, ఏదైనా కానీ దాని దగ్గర ఉన్నది ఇవ్వడమే. ఎదుటి ఆ ప్రేమించే వ్యక్తి గురించే నిత్యం ఆలోచించడం, అతనికి లేదా ఆమెకి ఏం అవసరం ఉందో అది చేసి పెట్టడం. ఓకే, అంటే ఇవ్వడం. ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ. కొంతవరకు మనం తల్లిదండ్రుల్లో ఈ ప్రేమను చూడగలుగుతాము, కొంతవరకు. ఓకే, అంటే అందరు తల్లిదండ్రులు మంచి వాళ్ళని నేను చెప్పట్లేదు, కానీ చెడ్డవాళ్ళు ఎక్కువైపోయినారు కాబట్టి ఇప్పుడు ప్రతి పిల్లలు నాశనం కావడానికి, ప్రతి పిల్లలు నేరాలు ఘోరాలు చేయడానికి మెయిన్ బీజం ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రులే. అంటే చాలా సమాజం ఏం చేస్తుందంటే ఒకడు ఏదన్నా తప్పు పని చేస్తే మొదటిగా వాడిని కించపరచడం, పెద్దవాళ్ళు చెప్పినట్టే నమ్మడం కాదు. మెయిన్గా తల్లిదండ్రుల లోపమే ఇది 100%. చెట్టు బాగుంటే దాని యొక్క కొమ్మలు బాగుంటాయి, దాని తర్వాత దాని యొక్క పండ్లు కూడా బాగానే ఉంటాయి. ఓకే, చాలా వరకు ఎందుకు చెప్తున్నానంటే సైన్స్ ప్రకారంగా మనం డిఎన్ఏ ఏదైతే మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో అది బాడీలో డిఎన్ఏ రూపంలో నెక్స్ట్ జనరేషన్కి అందిస్తాము. మన క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో మన పిల్లలు ఆ విధంగా బయటకు వస్తారు. ఓకే, ఏదైతే విత్తుతావో నువ్వు అదే పంట కోయేదో అని బైబిల్ చెప్పింది కదా, కాబట్టి వేరే పంట కోయం మనం. ఓకే, సో మొదటి లక్షణం గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, ఆయన ప్రేమ నిత్యమైనది, ఆయన ప్రేమ చాలా పరిశుద్ధమైనది. మనం ఒకరి మీద ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ చూపితే దేవుని యొక్క ప్రభావము లేదా స్వభావము, దేవుని యొక్క స్వభావము
ప్రతిఫలించగలుగుతుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది మనలో. మనం ఎప్పుడైతే స్వచ్ఛమైన ప్రేమ అనేటువంటిది చూపించగలిగితే, స్వచ్ఛమైన ప్రేమ అగాపై ప్రేమ. అగాప ప్రేమ అంటే రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయడము, రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, మనస్ఫూర్తిగా ప్రేమించడం, ఎలాంటి కల్మషం లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. నువ్వు ఏదన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అతను మంచోడు కాబట్టి నేను ప్రేమిస్తున్నా, ఆమె అందంగా ఉంది కాబట్టి ప్రేమిస్తున్నా, అతని మంచితనం చూసి నేను ప్రేమిస్తున్నా కారణాలు చెప్పినావంటే రాంగ్, అబద్ధ ప్రేమ. ఓకే, కారణాలు చూడకుండా చూసేటువంటిది మనిషిని మనిషిగా ప్రేమించడం నిజమైన ప్రేమ. ఓకే, అట్లాంటిది అనమాట. దీనికి రెఫరెన్స్ వచ్చేసి 1 యోహాను 4:8. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడెవరు? ప్రేమస్వరూపి. ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగడు. దేవుని గురించి మాట్లాడడానికి అవకాశం లేదు నీలో ప్రేమ లేనప్పుడు. అంటే చాలామంది ప్రేమిస్తున్నాం అంటారు, కానీ ఎట్లుంటుందంటే నీకు కాలు చేతులు ఉండకపోయి కష్టపడి పనిచేయ, అవసరం వచ్చినప్పుడు అడిగినప్పుడు, దేహి అని అడిగినప్పుడు సహాయం నిరాకరిస్తారనమాట. ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు? తన దగ్గర ఉండేటి చివరి రూపాయి కూడా పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడు అంటే ప్రేమ అట్లాంటి గొప్పది, ఇవ్వడం తప్ప తీసుకోవడం అనేటువంటిది, తన గురించి ఆలోచించుకోలేనటువంటిది, నిస్వార్థమైనది. మనుషులు అలా లేరు కదా, ఇలానే ఉండాలి. ఎవరన్నా మనము దేవుని వాక్యం లేదంటే దేవుని పిల్లల్ని అడిగితే ఏదైనా సహాయానికి విషయం కష్టపడి సంపాదించుకోవాలి, పైసలు ఏం నుంచి వస్తాయి. కానీ ఆ విషయంలో అట్లా మాట్లాడితే మిగతా విషయాల్లో మాత్రం ఎంటర్ అవుతారు లైఫ్లో. వాళ్ళు ఏదో గొప్పగా చేయడానికి మన జీవితంలో వచ్చి ఏం చేయరు. ₹1 ఖర్చు పెట్టినవాడు ఏ విధంగా మనిషిని మార్చగలుగుతాడు చెప్పండి? సాయం చేయలేడు అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రేమనే. ప్రేమకు సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఏంది? సాయం చేయడం. కొరింథీయుల అధ్యాయంలో 13వ అధ్యాయంలో చూడండి, ప్రేమ గురించి నీట్గా తెలుస్తుంది. సో యోహాను సువార్త 3:16 చూసినట్లయితే, యోహాను సువార్త 3:16 చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అన్లిమిటెడ్, ఎంతో, నో లిమిటేషన్స్. కాగా ఆయన తన అద్వితీయ, అంటే లిమిటేషన్స్ అంటే ఎప్పుడు ప్రేమించుకునే వాళ్ళు ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళకు ఇష్టమైనప్పుడు ప్రాణం ఇవ్వగలుగుతారు. అంటే సూసైడ్ చేసుకుంటారు వాడు వద్దన్నా కానీ తిప్పలు పడి ఇంకా చచ్చిపోతావా అనే టైపు పెళ్లి చేసుకుంటారు కదా. 6-7 సంవత్సరాలు ముగించిన తర్వాత ఆ ఆకర్షణ తగ్గుతుంది కదా. వాళ్ళు ఏదైతే అంటే మేము కల్మషం లేనటువంటి వాళ్ళు, శారీర కలయిక కోసం మేము చేయట్లేదు ఈ పని, అది ఏమి ట్రాష్ అండి. సో వాళ్ళ అలాంటి ప్రేమలు స్వచ్ఛమైన ప్రేమలు కాదు. అగాప ప్రేమలో అది ఉండదు, లస్ట్ ఉండదు. ఓకే, సో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను, లిమిటేషన్స్ ఉండవు. వీళ్ళ లిమిటేషన్స్ 6 years 7 years తర్వాత, నేను చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చూసినాను కదా, ఒక 6-7 సంవత్సరాలకు వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు అంటే, వీళ్ళు అంటే బాయ్స్కి ఒక నేచర్ ఏంటో అంటే ఆకర్షణ తగ్గిన తర్వాత ఇతరుల పట్ల వ్యామోహం పెరగడం, కొత్త వాటి గురించి వెతకడం, లేదంటే స్త్రీలకు కూడా భర్త మీద ఆ యొక్క ఏదైతే ప్రేమించినప్పుడు ఉన్న ఆకర్షణ వెళ్ళిపోవడం. అంటే వీడు ఏదో ఇట్లా చెప్పిండు, దాని తర్వాత అంతా వేస్ట్ గాడు ఇట్లా. నేను చిన్న వయసులో, కొంతమంది చిన్న వయసులో నేను ప్రేమించిన అన్యం పుణ్యం, ఎప్పుడు 18, 19, 20 ఏళ్ళ అప్పుడు చిన్నప్పుడు. మరి చిన్న వయసులో నువ్వు ప్రేమించేది అంటే నువ్వు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు వెళ్ళింటారు వాళ్ళంతకు వాళ్ళు పోయి ఉంటారు, సూసైడ్ చేసుకుని ఉంటారు, రకరకాలుగా ఇంటి నుంచి వెళ్ళొచ్చి ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక వాడిని వదిలేసి, అంటే కట్టుకున్న భర్తను, జీవితం ఇచ్చిన భర్తను వదిలేసి కొంతమంది అయితే వాయువర్సలు కూడా చూడటం లేదు. అంతటి చండమైనటువంటి ప్రేమను మనుషులు కల్పిస్తే దేవుని యొక్క నామము మీరు ఎంతగా బాధ పెడుతుంటారు చెప్పండి? మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన నీ పేరు జోసఫ్ అనో, లేకపోతే మేరీ అనో, లేకపోతే ఇంకొకరి పేర్లు కుమారి అనో, ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటే అయిపోతుందా? కాబట్టి దేవుని ప్రేమ ఎప్పటికైనా కానీ శాశ్వతమైనది, స్వచ్ఛమైనటువంటిది, కల్మషం లేనటువంటిది. ఓకే, సో దేవుడు లోకంను ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను.
అంటే దేవుడు లోకాన్ని ప్రేమించే, లోకం అంటే ఎవరు? మనమే కదా. సో మనం నశింపకుండా ఉంటున్నట్లు ఆయన సొంత కుమారుని కూడా ఇయ్యడానికి వెనకాడలేదు, అంటే చంపబడ్డానికి. అర్థమవుతుందా? మనకు రక్షణ ఇవ్వడానికి, మనల్ని ప్రేమించాడు కాబట్టి. దేవుని ప్రేమ, దేవుని ప్రధాన స్వభావం అంటే లక్షణం ఏంటంటే ప్రేమ. అలాగే ఆయన న్యాయంలో కూడా, ఆయన ఏదైనా న్యాయం చేసినప్పుడు కూడా అందులో కూడా ప్రేమ ఉంటుంది. నాశనం చేయాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అర్థమవుతుందా? మనం కూడా చివరి వరకు, అంటే వాడి ప్రాణం పోయేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు దేవుడు మారాలని చెప్పేసి, రక్షించాలని చెప్పేసి. మనమే ఈ లోకంలో అదే ఇంపార్టెంట్. అనే దేవుడి పేరు చెప్పడమే, చేసేటి పనికిమాలిన పనులు చేయడమే, అబద్ధాలు కానీ, దొంగతనం కానీ. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నటువంటి పాపం వ్యభిచారము, మోసము. ఓకే, మోసము తర్వాత వ్యభిచారం, ఇవి ఎక్కువగా జరుగుతున్నటువంటి పాపాలు. అలాగే మనలో కూడా ఆయనలాగా ఆ ప్రేమ గుణం కలిగి ఉండాలి. అలాగే మనం కూడా ఆయనలాగా మనం ప్రేమించాలి. ప్రేమకు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎదుటి వ్యక్తిని ఇవ్వడం స్టార్ట్ చేస్తావు. నువ్వు టైం స్పెండ్ చేస్తావు, వాళ్ళ గురించి ఆలోచిస్తావు, వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసుకుంటావు, వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఇవ్వడమే చివరికి ప్రాణం సహితం. అది ప్రేమ అంటే, స్వచ్ఛమైన ప్రేమ. అలాగే ప్రేమకు ఉన్నటువంటి, నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఇస్తూ ఉంటావు. తర్వాత ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఆటోమేటిక్గా క్షమిస్తావు. నీకు ప్రేమ ఉన్నప్పుడు అదే వ్యక్తి తప్పేం లేదంటావు, సమర్థిస్తావు. అదే నువ్వు ఆ ప్రేమ వెళ్ళిపోయినప్పుడు, ప్రేమ ఎట్లా వెళ్ళిపోతుందండి? ఒకసారి వచ్చిన తర్వాత అట్లా ఉండదు. ఇప్పటికి నిజమైన స్వచ్ఛమైన ప్రేమలో ఈ రిటర్న్ అనేది ఉండదు. ఇంకంటే వెళ్ళిపోదు. ఒకసారి కొట్టిన తర్వాత నువ్వు 4 సంవత్సరాల తర్వాత నీ అవసరాలు తీర్చుకున్న తర్వాత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెళ్ళిపోతుందంటే అది ప్రేమ ఎందుకు? కారణం చూపించి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? కారణాలే చూపిస్తారు. వాడు తాగు ఇట్లా అనుకున్నా కానీ ఇట్లా అనుకోలేదు, లేదంటే నేను చిన్న వయసులో అంటే ఏం చిన్న వయసులో నీకు తెలియనప్పుడు పోయి పార్కులలో పోయి, లేకపోతే రకరకాల పనులు చేసి, అన్ని పనులు చేయడానికి అప్పుడు తెలుసు. నీకు తెలియకుండా, మనిషికి తెలియకుండా ఏది జరగదు కదా. కాలు చేతులు ఏం కట్టేసి జరగవు కదా. నువ్వే నడిచావు, నువ్వే మొత్తం పనులు చేసినావు. ఎంత అమాయకురాలో, ఎంత అమాయకుడో కదా. సో ఇది దేవుని యొక్క ప్రేమ. రెండవది, గాడ్ ఈజ్ మెర్సిఫుల్. దేవుడు కరుణగలవాడు. ఆ కరుణ అనేటువంటిది మన లక్షణంలో పూర్తిగా అనేది కనపడాల. కరుణ అనేటువంటిది నేను కొంతమందిని చూశాను, నేను చెప్పాను కదా ప్రవీణ్ పగడాల అని. ఆయనకు ఉన్నటువంటి కరుణా స్వభావము, దేవుడికి ఉన్నటువంటి లక్షణం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒకసారి పర్సనల్గా కలిసింటే ఆయనని ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా ఏడుస్తారు మీరు. అట్లాంటి కరుణ గలవాడు ఆయన. కరుణ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది మనిషిలో. ఆయన లక్షణాలు ఉన్నవాడు. ఇది ఖచ్చితంగా కనిపించాల్సిందే గుణం. సో పాపులను కూడా క్షమించి దయ చూపేవాడే దేవుడు. పొరపాటున ఎదుటివాడు తప్పు చేసినాడు అనుకో, ఇంకా అయిపోయింది. మొత్తం ప్రపంచమంతా సువార్త ఎట్లా ప్రకటిస్తారో మొత్తం ఇది కూడా ప్రచారం చేస్తూ ఉంటారు బూరవుతో. ఇప్పుడు తల్లిదండ్రులు సైతం ఈ పని చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కూతురు ఇట్లా తప్పుడు పని చేసినది, నా కొడుకు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఉన్నారు. ఓకే, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు తప్పు చేస్తున్నారంటే, పిల్లలు అనొద్దండి, ఫస్ట్ తల్లిదండ్రులను పట్టుకోండి, తెలిసిపోతుంది. వాళ్ళని నిందించాలి ఫస్ట్. మేమేం చేయాలండి? పిల్లలు అట్లా చేస్తున్నారంటే నువ్వు చిన్నప్పటి నుంచి పెంచుకోవాలి. నీ బాధ్యత సొసైటీలో మంచిగా చూడాల్సినటువంటి బాధ్యత నీది. ఎందుకు చేసుకున్నావు? సో అలాగనమాట. ఓకే, అండ్ పాపులను కూడా క్షమించి దయ చూపేవాడే దేవుడు, మన దేవుడు. మనం కూడా క్షమించి దయ చూపుతూ ఆయనలాగా మనము ఉండాలి లేదా మారాలి. ఓకే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా కరుణగలవాడు, దయగలవాడు, దేవుడు మన పాపాలకు తగిన శిక్ష ఇవ్వకుండా దయ చూపిస్తాడు. అంటే ఈ కీర్తనలో 103 8వ వచనంలో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది: యెహోవా కరుణ గుణము కలవాడు, ఆయన కరుణా గుణం గలవాడు, ఆయన గుణం, అది లక్షణం. అలాగే దయగలవాడు, దయ చూపించువాడు. అంటే దేవుడు మన పాపాలకు తగిన శిక్ష ఇవ్వకుండా దారి చూపిస్తున్నాడు. అవునా? ఆ కరుణ వల్లనే, ఆ దయ వల్లనే. కరుణ అనేది ఆయన దయతో కూడిన న్యాయం. కరుణ అనేటువంటిది ఆయన దయతో కూడినటువంటి జస్టిస్. అంటే
మనం కూడా ఇతరులపై దయ కరుణ చూపించాలి. ఆయన యొక్క క్యారెక్టర్ రిఫ్లెక్ట్ కావాలంటే, నీలో కనపడాలంటే, స్పష్టంగా బయటపడాలంటే ఈ యొక్క గుణము మీలో లేకపోయినట్లయితే మీరు దేవుని పిల్లలు అనేది ఎట్లా తెలుస్తుంది? నెక్స్ట్ నేను ఒక టాపిక్ పెడతాను, దేవుని పిల్లలు దయ్యం పిల్లలు, దేవుని పిల్లలు వర్సెస్ దయ్యం పిల్లలు అని, లేదా దేవుని కుటుంబము దైవ కుటుంబము సాతాను కుటుంబం అని టైటిల్ పెట్టి చేస్తాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాయి. ఇప్పుడున్నటువంటి లోకంలో మనుషులు ఎలా ఉన్నారు, ఇప్పుడున్నటువంటి అప్డేటెడ్ మనుషులు ఎలా ఉన్నారు, లేటెస్ట్ వర్షన్స్ 2.0 అవన్నీ నేను స్పష్టంగా దానిలో తెలియజేస్తా. అలాగే నెక్స్ట్ లక్షణం ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేషియస్, అంటే దేవుడు కృప గలవాడు. కరుణ, కృప, దయ ఇవన్నీ ప్రేమ లక్షణాలే. సో దేవుడు కృప చూపిస్తాడు ఎప్పటికైనా కానీ. ఓకే, ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుని కృప వలన విశ్వాసము చేత మీరు రక్షించబడితిరి. మీ సొంతంగా డబ్బా కొట్టుకోవడం వలనో, మీరేదో కష్టపడడం వలనో, లేకపోతే మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలో, సోకాల్డ్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పాస్టర్కి పుట్టినంత మాత్రాన మీకు ఆ యొక్క రక్షణ జరగలేదు. దేవుని యొక్క కృప వలన మాత్రమే, మీరు విశ్వాసం చేతనే మీరు కృప కలిగి మీరు విశ్వసిస్తే మీరు రక్షించబడ్డారు. అర్థమైందా? కాబట్టి కృప పనిచేస్తుంది మన జీవితంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నువ్వు కనికరిస్తే కానీ నువ్వు కూడా కనికరం పొందుతావు దేవుని దగ్గర నుంచి. కఠినమైనటువంటి మనుషులు, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? కఠినమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, ఏమాత్రం దయాగుణం లేనటువంటి ఈ కాలము 100 మందికి టచ్ చేస్తే 99 మంది స్వార్థపూర్లే ఎక్కువ ఉన్నారు. కష్టపడి సంపాదించుకోవాలి, సహాయం కోరుకున్నటువంటి, సహాయము అవసరం ఉన్నటువంటి మనిషితో మాట్లాడేటువంటి నీచంగా చూస్తారండి, కఠినంగా చూస్తాడు. వాడు సాయం చేయకపోగా ప్రచారం చేస్తాడు, వాడు కష్టపడి పని చేయడు, వేస్ట్ ఫెలో అని. మనం బైబిల్లో ఆ మాట అసలు మనం పలకకూడదు, వేస్ట్ ఫెలో అని ఎవరినైనా కానీ. కరుణ ప్రేమ చూపించినాడు, ఆ మాటలు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? నువ్వేమైనా సాకుతున్నావా, నువ్వేమైనా చేస్తున్నావా, సాయం చేస్తున్నావా? మరి నీకెందుకు ఆ హక్కులు ఉంటాయి ఎదుటివాడిని ప్రశ్నించడానికి, ఎదుటివాడిని గురించి మాట్లాడడానికి? నీకు కూడా అలాంటి జరిగినప్పుడు నీకు కూడా అవకాశం ఉండదు, సహాయం దొరకదు, అప్పుడు నువ్వు ఏడ్చినా తిరిగి రాదు. ఓకే, కాబట్టి కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కృప అంటే మనకు అర్హత లేనిదే ఇవ్వడం. కృప అంటే ఏంటి? మనకు అర్హత లేకున్నప్పటికీ మనకు ఇవ్వడం. ఆయన ప్రేమతో మనకు రక్షణ ఇచ్చాడు, మనకు రక్షణ ఆయన ప్రేమతో ఇచ్చాడు, అలాగే కృపతో ఇచ్చాడు. ఓకే, అంటే ఇవన్నీ ప్రేమ లక్షణాలు. కృప, దయ, కరుణ ఇలాంటివన్నీ ప్రేమకు సంబంధించినటువంటి గుణాలు. దేవుని కృపను ఎప్పుడు మనము గుర్తించుకోవాలి. ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన కరుణను మన జీవితం పట్ల ఎలా చేశాడో అవి ఎప్పటికీ మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓకే, నువ్వు చేసిన మేలులకు నేను ఏడాది దూడనవి, ఆ పాట చాలా బాగుంటుంది, మనం మారుతాం కదా. పాట వరకేనా నీ జీవితం పాటిస్తావా? ఏమో డౌటే. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చాలా బిబిలికల్గా, చాలా పవిత్రంగా వేషధారణలో ముసుగేసుకొని మొత్తం సిస్టర్ బ్రదర్ అనుకుంటా కల్పిస్తారు. కానీ పర్సనల్ లైఫ్ చాలా, నేను చెప్పకూడదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి. నేను ఎవరిని నిందించడం లేదు, నేను చూసినటువంటి అనుభవాలు చెప్తున్నాను అంతే. గాడ్ ఈజ్ జస్ట్ లేదా రైటియస్, దేవుడు నీతివంతుడు లేదా న్యాయవంతుడు. దేవుడు తీర్పులో న్యాయవంతుడు. తప్పులు చేయడం కానీ అన్యాయం చేయడం కానీ ఆయనలో లేనటువంటి లక్షణం. అంటే దేవుడు ఎప్పుడుకో నీతివంతుడు, న్యాయవంతుడు. మనలో కూడా మనల్ని కూడా న్యాయంగా జీవించమని ఆయన కోరుతున్నాడు ఎప్పుడు. మీకా 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది, న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడు, ఆయన ఎంత ఆ స్థాయిలో, అంటే మనిషిని ప్రేమించి ఆయన అడుగుతున్నాడు. చూడండి ఎంత దేవుని యొక్క స్థాయి ఏంటి, ఆయన అడుగుతున్నాడు చూడండి మనుషులను ప్రేమించి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది, అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో న్యాయంగా నడుచుకున్నట్టే కదా.
న్యాయంగా నడుచుకోమనే కదా అని చెప్పేది. కనికరమును ప్రేమించుటే కదా, అంటే కనికరం చూపమనే కదా ఎదుటివాని పట్ల ఎవరైనా కానీ దీన మనసు తగ్గింపు మనసు కలిగి ఉండాలనే కదా దేవుడు ఎవరి పట్ల, నీ దేవుని ఎదుట మనుషుల ఎదుట ప్రవర్తించుటయే కదా, ఇంతే కదా నేను దేవుడు అడుగుతున్నాడు అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత బాధ అనిపిస్తుంది. దేవుడు ఎంత మంచిగా ప్రేమిస్తున్నాడో. అందుకే కదండి సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు వచ్చి నువ్వు నేను చేసినటువంటి పనులకు శిక్షించబడాల్సి వస్తుంది. ఆయన ఆ శిక్ష నుంచి తప్పడానికి ఆ శిక్షను ఆయన మీద వేసుకొని ఇట్లాంటివి ఎవరన్నా చేశారా అండి? ఎదుటివారిని శిక్ష వేయించుకొని అన్యాయంగా తీర్పు చెందబడినటువంటి వాడు మన యేసయ్య. కీర్తనల గ్రంథము 89:14 చూసుకున్నట్లయితే, నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తును. అంటే ఆయన నీతి అనేటువంటిది ఆయనకు సింహాసనానికి ఆధారాలు అనమాట, బేసెస్. కృపా సత్యములు నీ సన్నిధానవర్తునులు. కృపా సత్యము కాబట్టి కృపా న్యాయము ఆయనకి చెందినటువంటిది. ద్వితీయోపదేశ కాండం 32:4 చూసుకున్నట్లయితే, ఆయన క్రియలు పరిపూర్ణములు, ఆయన మార్గములు సమానత గలవు. ఆయన క్రియలు పరిపూర్ణములు, ఆయన మార్గములు సమానత కలవు, సమానమైనటువంటి న్యాయం. దేవుడు ఎప్పుడు తప్పుడు తీర్పు ఇవ్వడు, నెవర్. ఆయన న్యాయము పవిత్రతతో కూడుకున్నటువంటిది. అంటే దీని అర్థం ఏంటంటే మనం కూడా న్యాయంగా నిజాయితీగా నడుచుకోవాలి ఎదుటి వాళ్ళ పట్ల. ఎవరైనా, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అన్యాయం అనేటువంటిది మనుషులు చేస్తారు కానీ, అంటే దెయ్యము పిల్లలు, అంతేగాని దేవుని పిల్లలు చెయ్యరు. అన్యాయం అనేటువంటిది ఎదుటి వ్యక్తికి చెయ్యరు. అన్యాయం చేసి నేను ఎందుకు అన్యాయం చేసినాను అనేటువంటి విషయం చెప్పుకోరు. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకమైన వాడు లేదా సత్యవంతుడు, ట్రూత్ఫుల్ అంటారు, నమ్మకస్తుడు. ఇప్పుడు మీరు 100 మందిని తీసుకొని వీళ్ళు నమ్మకస్తులా అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు? చెప్పు. 100 మందికి అవుట్ ఆఫ్ 100 మంది అపనమ్మకస్తులే. ఓకే, మనుషుల స్వభావం అది. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రము చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది ఈ గుణము. నేనైతే ఇంతవరకు నమ్మకస్తులని చాలా వరకు చూడలేదు, నేను చాలా తక్కువ. దేవుడు అసత్యం మాట్లాడాడు, ఆయన మాట యథార్థంగా ఉంటుంది. 2 తిమోతి, అంటే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18 మనం అవిశ్వాసులు అయినను ఆయన నమ్మకం గలవాడు. మనం అవిశ్వాసులం అయినప్పటికీ ఆయన ఎంతో నమ్మకమైన దేవుడు. దేవుడు తన వాగ్దానాలను ఎప్పటికీ నిలబెట్టుకుంటాడు. దేవుడు వాగ్దానాలు ఇస్తే ఆయన ఎప్పటికీ, మనం వాగ్దానాలు ఇస్తాం, రేపు ఇది చేస్తాము, రేపు ఎల్లుండి నీకు పైసలు ఇస్తామంటారు. ఒక సోదరి ఒక సొంత అన్న వదిన దగ్గర డబ్బులు తీసుకొని, సొంత తల్లిదండ్రులు కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని నీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళ పరిస్థితి బాగాలేకున్నా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళు ఎక్కడన్నా పూచీకత్తుతో షూరిటీతో ఇప్పించుంటారు డబ్బులు. వాళ్ళని మోసం చేసి అన్యాయంగా, అంటే వడ్డీకి తీసుకురొచ్చి వాళ్ళ జీతం సరిపోకుండా వాళ్ళు ఎంత కష్టాల్లో ఉంటారో ఆ పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసి అన్యాయంగా మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు నమ్మకంగా ఉండరు. ఎవ్వరికి చూడు ఇట్లాంటివి చేసుకుంటా పోతే నీ జీవితము ఎవరు నమ్ముతారు నిన్ను? కాబట్టి ఇది మనుషుల యొక్క జీవితం, అపనమ్మకం, మోసం. కానీ దేవుడు నమ్మకస్తుడు, ఆయన శాశ్వతంగా మనం ఆయనని నమ్మొచ్చు అనమాట. మనం అవిశ్వాసము అయినప్పటికీ ఆయన నమ్మకమైన దేవుడు తన వాగ్దానాలను ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎప్పుడు నెరవేరుస్తాడు, నిలబెట్టుకుంటాడు. ఆయన నమ్మకత్వం ఎప్పుడు మారదు. ఆయన యొక్క ఆ విశ్వాసం ఎప్పటికైనా కానీ మారేవాడు కాదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19 చూసుకున్నట్లయితే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19 చూసుకున్నట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అబద్ధమాడడానికి నీలాగా. కొంతమందిని చూసినానండి, ఒక ఫాదర్ని అది ఏమంటారు, యెరూషలేం పట్టణపు ఆ యొక్క క్యాపిటల్ పేరు పెట్టుకుని ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడు, నోరు తెరిస్తే అబద్ధాలే. మళ్ళీ బయట చూస్తేనేమో దేవుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసిండు. ఇలా చాలామంది ఉంటారు, నోరు తెరిస్తే అబద్ధమే. ఇప్పుడు మాట్లాడింటాడు కదా, నేను ఎప్పుడు మాట్లాడినామంటాడు. తర్వాత మనం ఏదైనా రికార్డ్ చేసినామనుకో, మీరు దాన్ని మార్చింటారు, మార్పింగ్ చేసింటారు, నేను కాదు అది ఎవరో వాయిస్ అంటారు.
నోరు తెరిస్తే అబద్ధం. అట్లాంటి కుటుంబాలు నేను చెప్తా. ఇప్పుడు దేవుని పిల్లలు, దెయ్య పిల్లలని ఒక టైటిల్ పెట్టి చేస్తారండి. మనుషులు ఏ విధంగా మోసం, సొంత వాళ్ళ సైతం ఏ విధంగా జీవితాలను నాశనం చేస్తున్నారు, పెద్దవాళ్ళు లేదా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు ఎట్లా మోసం చేసుకుంటున్నారు అంత్యకాలంలో పెడతా నేను. అవి చూడండి తప్పకుండా. కాబట్టి దేవుడు అబద్ధమాడటకు ఆయన మానవుడు కాదు, మనిషి కాదు. మనిషి చేస్తాడు ఈ పని. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. తప్పు చేసి ఆయన రియలైజ్ కావడానికి ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా ఏదన్నా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటున్నా? చూడండి, వాక్యం స్పష్టంగా ఆయన గుణాన్ని తెలియజేస్తుంది. మనం కూడా నమ్మకంగా మన జీవితంలో ఉండాలి. వాగ్దానాలు ఏమన్నా చెప్తే వాటిని నెరవేర్చాలి. మాట మీద, ఒకే మాట మీద నిలబడాలి. అర్థమవుతుందా? సో మాట రిలీజ్ చేసినప్పుడు ఆయుధం, అది పవర్, అది దాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే మాటలు పట్టుకొని నువ్వు కొట్లాడుకుంటా ఈ రోజుల్లో చిన్న మాటకండి, చిన్న ఒక మాట మాట్లాడినావు అనుకో, దాన్ని అపార్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోతుంది టూ మచ్గా. ఇప్పుడున్నటువంటి చెడు ఆత్మలో అపార్థం అనేటువంటి మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా జరుగుతుంది. మిస్అండర్స్టాండింగ్ అయి ముందే మొన్న రీసెంట్గా మిస్అండర్స్టాండింగ్ అయి ఒక అతను సొంత బ్రదర్ని, తల్లిని చంపేసినాడండి. అది చెప్తా ఉన్నాడు వీడియోలో. నేను పుడుస్తుంటే ఏదో గట్టిగా ఉంది, ఏదో దెయ్యం ఉన్నట్టుంది, లేకపోతే వాళ్ళలో చిత్రమైనటువంటి ప్రవర్తన, మిస్అండర్స్టాండింగ్. భార్య తన భర్త మంచివాడు కాదు అని అనుమానపడి డోర్లలో నుంచి వినడము, చూడడము, తప్పేముంది, నువ్వేం చేస్తున్నావు అనుమానపడి మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఎవరితోనో మాట్లాడుతుంటే నా గురించి మాట్లాడుతున్నాను ఆపాదించుకొని కుటుంబాన్ని నాశనం చేసుకున్నటువంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళ యొక్క ప్రవర్తన, విచిత్రమైన ప్రవర్తనలో ఏమాత్రం ఇంగింత జ్ఞానం లేదా? వీళ్ళు ఏమన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళ కాదు, పెద్ద 30 ఏళ్ళు దాటిన వాళ్ళే, 40 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తున్నారు. నిన్న కూడా నేను వేరే ఒక చోటి ప్రోగ్రామ్కి వెళ్ళేసి వస్తుంటే దారిలో గల్లీలో 2:30 కండి భార్యాభర్తలు ఘోరంగా కొట్లాడుకుంటారు. ఆవిడ అయితే గట్టిగా అరుస్తుంది. అంటే లేడీస్ వాయిస్ అనేది రైజ్ చేసినప్పుడు ప్రొటెక్షన్ కింద అనుకుంటారో ఏమన్నా తెలియదు, కానీ అక్కడ గల్లీలో అంత అసహ్యంగా కొట్లాడుకుంటారు. ఎడ్యుకేటెడే. ఏంటండి? సహనం లేదా? ఓర్పు లేదా? ప్రేమ కనిపించారా? క్షమించే గుణం లేదా? ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అపనమ్మకం ఎక్కువైపోయింది. నమ్మితే అయితే ఈ కాలంలో అవుట్. నువ్వు షాప్కు పోయినా అంతే, షాప్ వాడు సజెస్ట్ చేసేది తీసుకున్నావు అంటే అవుట్, మోసం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ జనరేషన్, చాలా నమ్మక ద్రోహులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. చాలామంది 100 వేసుకుంటే నేను 99 అని స్పష్టంగా చెప్పగలుగుతాను నేను. అంతగా ఘోరంగా చెడిపోయింది లోకం. ఆ రోజుల్లో లోకం చెడిపోయినందుకు నీటి ద్వారా ఏ విధంగా అయితే దేవుడు నాశనం చేసిండో, రాబోయే కాలంలో అగ్ని ద్వారా నాశనం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే. సో అప్పుడు యేసుక్రీస్తుల వారిని ఇంద్రధనుస్సు రూపంలో పెట్టి ఆయన అన్ని చూసి దాన్ని వాగ్దానాన్ని నెరవేర్చినాడు. అంటే అది ఎప్పుడైనా ఇంద్రధనుస్సు చూసినప్పుడు ఆయన సమాధాన పడతాడు, నేను మాట ఇచ్చాను కాబట్టి ఇంకోసారి నాశనం చేయనని ఆయన కూలైపోతాడు. అంటే చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు కాబట్టి. ఓకే. సో మనం కూడా అలాగా నమ్మకంగా మనం ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చుకోవాలి, వాగ్దానాలని. సరేనా? గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎంత మంచోడు అంటే అంత మంచోడు అండి. నిజంగా చెప్తున్నా కదా. నిస్వార్థమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, మంచి వాడికి సాదృశ్యమే దేవుడు. ఆయన లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అలానే ఉంటారు, లేదని నేను చెప్పట్లేదు, కానీ ఆ మంచితనం మనలో ఉండాలి. ఓకే. పలానా వ్యక్తిని నమ్మినామంటే ఇంకా మనకు అంతా అండా, ధైర్యం, అది మంచితనం అంటే. యెహోవా మంచివాడు. కీర్తనలు 100:5 వచనం, 100వ అధ్యాయము. ఓకే. 5వ వచనము. యెహోవా మంచివాడు, ఆయన కృప నిత్యమైనది. యెహోవా చాలా మంచివాడు, దేవుడు చాలా మంచివాడు. దేవుని సృష్టిలో మన జీవితంలో ఆయన మంచితనం కనిపిస్తుంది. ఆయన ప్రతి పని మన మంచి కోసమే చేస్తాడు. దేవుడు చేసేటువంటి ప్రతి పని మన మంచి కోసమే చేస్తాడు ఆయన. అంటే కష్టాల్లో కూడా ఆయన మంచితనంపై విశ్వాసం ఉంచాలి. మనం కష్టాలు వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయండి. ఆ టైంలో దేవుడిని అపార్థం చేసుకోవద్దండి. దేవుడు చేసేటువంటి వెనకల బ్యాక్గ్రౌండ్ వరకు నీకు అర్థం కాదు. మనిషిలో జ్ఞానము చాలా
స్వల్పమైనది, నీచంగా ఆలోచిస్తారు మనుషులు. అందుకే చెప్పాను కదా, మిస్అండర్స్టాండింగ్ అనేది బాగా ఏళ్తా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. రిలేషన్స్ దెబ్బతినేది చాలా వరకు మిస్అండర్స్టాండింగ్ వల్లనే, తర్వాత క్షమించే గుణం లేనందువల్లనే, అపార్థం చేసుకోవడం వల్ల, తర్వాత క్షమించడం అనేటువంటి లక్షణం లేనటువంటి ఇదే. మీరు ప్రేమించినది స్వార్థమైనటువంటి ప్రేమ కాబట్టి, మీరు ఫలానా కారణంగా ప్రేమిస్తారు కాబట్టి ఆ కారణం అనేటువంటిది నిజంగా అన్నప్పుడు వెళ్ళిపోతుంది ప్రేమ. అదే ఆ ప్రేమ వెళ్ళిపోయేది. ఆ ప్రేమ ఒకసారి పుడితే పోదండి బాబు. ఒకసారి ప్రేమించిన తర్వాత మనం మరణించేంత వరకు అదే ఉండాలి. సో గాడ్ ఈజ్ రిడీమర్, దేవుడు విమోచకుడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా అని మా విమోచకునికి పేరు. మా విమోచకునికి పేరు. దేవుడు విమోచించడా లేదా ఇశ్రాయేలులో కానీ, అప్పట్లో మనల్ని కానీ, ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన విమోచకుడు అండి బాబు. దేవుడు మన పాపాల నుండి మనను విమోచించాడు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ సాధ్యమైంది. మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతతో జీవించాలి. మనం కదా, ఎంతో మేలు చేసిండు కదా, మన నరకాన్ని నుంచి తప్పించాడు కదా. సో ఆయన చేసినటువంటి మేలులను మనము ఎంతగానో మనం ఆయనకు కృతజ్ఞత తెలియజేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకెవ్వరు లేరండి మనల్ని విమోచించే వాళ్ళు. ఇప్పుడు విమోచన ఎలా అర్థం చేసుకోవాలంటే, అన్ని బంధకాలతో బంధించబడి ఉంటాడు అనమాట. ఒక సిగరెట్ విషయంలో కానీ, మందు విషయంలో కానీ, లస్ట్ అంటే ప్రేమ అనే పేరు చెప్పుకొని వ్యభిచారం చేసే వాళ్ళు కానీ, వీళ్ళంతా సమర్థించుకుంటారు. కానీ వాళ్ళంతా అందులో బంధింపబడి ఉంటారు. వాటిని విమోచించేవాడే దేవుడు, యేసుక్రీస్తుల వారు. మీరు ఏదైనా చెడు వ్యసనాలు కానీ, చెడు నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఆత్మ తాకిడి అనేది చాలా అవసరము. అంటే అలాంటి వాళ్ళను బంధింపబడినటువంటి సాతాను బంధకాలతో బంధించినప్పుడు పాస్టర్స్ కానీ, బిలీవర్స్ కానీ, ఎవరైనా దేవుని యొక్క పరిశుద్ధత కలిగిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాలు విడిపోతాయి. అర్థమవుతుందా? ఎట్లాంటి చెప్తారు కదా చాలామంది, స్మోక్ కానీ ఆల్కహాల్ అలవాటు చేసుకుంటే పోవని. ఈ లవ్ లస్ట్ అంటే లస్ట్తో కూడుకున్నటువంటి ప్రేమ, అది కూడా అంతే. ఒకడు వీడు మంచోడు కాదని మళ్ళీ ఇంకొకడు ఒక 2 నెలలు గ్యాప్, జీవితాంతం ఇదే ఉంటుంది. నేను ఒక సోదరిని చూసిన, చెప్పాను కదా, కుమారి అంటే దేవుని కూతురే కదా, అట్లా మంచి పేర్లు పెట్టుకుని ఉంటారు, చేసేటి అన్నీ చెడు. సో మనం ఆయనకు కృతజ్ఞతతో జీవించాలి. నెక్స్ట్, గాడ్ ఈజ్ షెపర్డ్, గొర్రెల కాపరి. కీర్తనలు 23వ గ్రంథము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు గొర్రెల కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆయన గొర్రెలు మనమే, మనల్ని కాచేవాడు ఆయననే. ఓకే, దేవుడు మనకు మార్గం చూపేవాడు, సంరక్షణ చేసేవాడు. ఆయన మన హృదయ అవసరాలను కూడా తీరుస్తాడు. మనం ఆయనను విశ్వసించి ఆయన మార్గంలో నడవాలి. మనం ఇప్పుడు గొర్రెలు ఉంటాయి కదా, ఆయన నమ్మి మనం, ఆ గొర్రెలు ఏం చేస్తాయి? విశ్వసించి ఆయన ఎంట నడుస్తాయి. అలాగనే ఆయనని నమ్మి మనం విశ్వసించి, ఆయన మార్గం ఏంటి? వాక్యమే. వాక్యానుసారంగా జీవించడమే, ఆయన మార్గంలో నడవడమే. ఆయన ఏంటి? ఆయన ఏదైతే చెప్పిండో చేయమని అది చేయడం, ఏదైతే ఆయన చేయొద్దని చెప్పిండో అది చేయకుండా ఉండడమే ఆయన మార్గం అంటే, ఆయన మాట వినాలని అంటే. అర్థమైందా? సో గాడ్ ఈజ్ హోలీ. దేవుడు ఎవరు? పవిత్రుడు. పాపము ఎరుగనటువంటి వాడు, పాపం అంటనటువంటి వాడు. దేవుడు సంపూర్ణంగా పవిత్రుడు, పాప విషయంలో రాజీపడాడు. ఆయన మనలను కూడా పరిశుద్ధులుగా ఉండమని పిలుస్తున్నాడు, మనల్ని కూడా. సో పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నట్లయితే, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నట్లయితే, మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత మనకు కనపడాలి మన జీవితంలో. అప్పుడే నువ్వు దేవుని పిల్లలుగా ప్రచారం అవుతావు బయటికి. నీ యొక్క ప్రవర్తనను బట్టే మారిపోతారు చాలామంది. రిఫ్లెక్షన్స్ అంటారు వాటినే. అనేది ఒకటి, చేసేది ఒకటి. చర్చిలో మాత్రం బ్రదర్ సిస్టర్ అన్నీ కనిపిస్తారు. పర్సనల్ లైఫ్లో వాళ్ళ గుణాలంతా నీచంగా ఉంటాయి. ఎదుటివాడికి అన్నం పెడతాడు, ఒక ముద్ద,
లోపల ఎట్లా ఎంత ఘోరంగా నీచంగా తిట్టుకుంటాడు అంటే వీడు దీనికోసం వచ్చినాడు, తిండి లేకుండా బతకలేడు, లోపల అనుకునేవి రగులుతూ ఉంటాయి. ఇట్లాంటి నీచులండి బాబు. వాళ్ళు మళ్ళీ దేవుని పేరెత్తడం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నాను. పరిశుద్ధుడు 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 ఆయన. దేవుడు పాపం లేనటువంటి వాడు. ఆయన పరిశుద్ధత మన జీవితంలోనూ ప్రతిబింబించాలి, రిఫ్లెక్ట్ కావాలి. మన జీవితంలో కూడా ఆ పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధమైన జీవితం గడపాలి. పవిత్రత అంటే దేవునికి వేరు చేయబడినటువంటి జీవితం, దేవుడికి సంబంధించిన జీవితం బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. ఏదైతే ఆయన చేయమన్నాడో అది చేయాలి, ఏదైతే చేయకూడదు అన్నాడో అది చేయకుండా ఉండడమే పరిశుద్ధత. జ్ఞానం. ఓకే, దేవుని యొక్క మరో గుణం, పంచబడేటువంటి గుణం ఏంటంటే జ్ఞానం. తెలుసు కదా సొలొమోన్ మహారాజుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఓకే, ఈ రోజు కూడా మనుషులకు అంతే జ్ఞానం ఇస్తున్నాడు. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కనిపెట్టినటువంటి ప్రతి ఇన్వెన్షన్స్ కూడా, డిస్కవరీస్ కూడా ఎక్కువ శాతము క్రైస్తవులు ఎక్కువ కనిపెట్టబడినటువంటివే. మీరు కావాలంటే మీరు సైన్స్ అండ్ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చూడండి. సమస్త జ్ఞానానికి మూలం క్రీస్తే. దేవుని జ్ఞానము అమేయము అంటే చాలా ఇన్నోసెన్స్గా ఉంటుంది. ఆయన నిర్ణయాలు సంపూర్ణంగా ఉంటాయి. మనం ఆయనను అడిగితే జ్ఞానం ప్రసాదిస్తాడు. అవునా కదా? సల్మాన్ మహారాజ్ అడిగినప్పుడు అమోఘమైనటువంటి జ్ఞానము ఇవ్వలేదా? ఈ రోజుకి ఆ జ్ఞానం అంతుబట్టని జ్ఞానం. ఆయన పక్షులతో మాట్లాడాడు. ఆయన యొక్క తీర్పులు విచిత్రమైనటువంటి, ఎక్కడెక్కడో లోకంలో పాకినాయి. ఆయన ఆ ప్రపంచ అప్పుడు సల్మాన్ మహారాజు యొక్క తీర్పును వినడానికి ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు. అలాంటి గొప్ప జ్ఞానం ఇచ్చిండు ఆయనకి. ఆయన చాలా గొప్పగా, పవర్ఫుల్గా రాజ్యాన్ని పరిపాలించాడు. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే క్లుప్తములైన క్రీస్తులందు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములైనవి. ఆయన యందు, ఇది ఇంగ్లీష్లో అర్థమవుతుంది, ఇన్ హూమ్ ఆర్ హిడెన్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఇన్ హూమ్ ఆర్ హిడెన్, ఆయనలో గుప్తములై ఉన్నాయి. ఏది? జ్ఞాన సంపదలు. జ్ఞానము, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. జ్ఞానం అంటే అదొక సంపద, గొప్ప సంపద. జ్ఞానం ఉన్న దగ్గరనే డబ్బు ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యత ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. అర్థం కాదు నీకు ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే. చిన్న చిన్న జ్ఞానం ఇస్తేనే భూజ్వంస్ వస్తాయి. బాబా ఇంత గొప్ప విషయాలని నీ కంటికి, నీ ఊహకు కూడా అర్థం కాదు. అంత డీప్ నాలెడ్జ్, జ్ఞానం ఉంటుంది దేవుడు ఇచ్చేటప్పుడు. నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటే అసలు ఆ జ్ఞానంతో తట్టుకోలేను నేను. ఎందుకంటే అట్లాంటి మంచి విషయాలు చెప్పేటప్పుడు మనం అసలు ఆ ఐడియా కూడా, ఆలోచన కూడా రావు, ఎవరు చెప్పిండారు కూడా. సో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే, యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలేను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయచ్చు. డైరెక్ట్ అడుగుతున్నాడు కదండి, నీకు జ్ఞానం కొదువు అయినట్ల నన్ను అడగండి అని. ఇంకేం మాట్లాడతారు? సో ఈ జ్ఞానం మనకు కనపరుచుకుంటే దేవుని యొక్క లక్షణం అనేది స్పష్టంగా మనలో కనిపిస్తుంది. ఓకే, సంబంధ జీవి. దేవుడు రిలేషన్స్ అంటే సంబంధం పెట్టుకునేటువంటి వాడు. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎండ్ విత్ డెత్, బట్ గాడ్ రిలేషన్షిప్ ఈజ్ ఎటర్నల్ అండ్ విల్ నెవర్ బ్రోకెన్. మానవుల యొక్క సంబంధాలు చెప్పాయి కదా ఇంతకుముందు నేను వీడియోస్లో. మనుషుల ప్రేమలు, సంబంధాలు ఎప్పుడు ముగిస్తాయంటే చావుతో ముగిస్తాయి. ఓకేనా? కాబట్టి నువ్వు ఎవరిని ఎంతగా ప్రేమించినా వాళ్ళు ఎవరిని అంటే రారు. అర్థమవుతుందా? సో ప్రేమ అనేది చూయించు, కానీ వాళ్ళ మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలనే విషయం. ఎందుకంటే నిత్యంగా ఉండేటటువంటి వాడు దేవుడు, సృష్టికర్త. మానవ సంబంధాలు చావుతో ముగిస్తాయి, కానీ దేవుని యొక్క సంబంధము నిత్యము ఉంటుంది, ఎప్పటికీ చెదిరిపోదు. దేవుడు తండ్రిగా మనతో సంబంధం కోరుకుంటాడు. మనం ప్రేమతో, శాంతితో సంబంధాలను గౌరవించాలి. ప్రేమతో, శాంతితో.
ఇప్పుడు శాంతి ఎక్కడ ఉందండి? చిన్న మాటకే గుర్ర అయిపోయి మర్డర్లు కూడా చేసేస్తున్నారు కొంతమంది. చిన్న చిన్న మాటకే. ఏంటో మరి ఈ కాలము అంత షార్ట్ టెంపరింగ్ ఉంటుందండి. మనుషులకు ఓపిక అనేది నశించిపోయింది. భయమేస్తది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్రతకాలంటే. మనుషులు ఇంతగా మారిపోయి క్రూరంగా మారిపోయినారు. సో ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీ మీద ప్రాకృతి జంతువును ఎలుదుగా. కానీ ఏంటి దీని అర్థం ఏంటంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. ఆయన ఎందుకు చేయాలనుకున్నాడు? బికాస్ ఆఫ్ హీ వాంట్ రిలేషన్షిప్ విత్ ద హ్యూమన్ బీయింగ్. ఓకే, యోహాను 17:21, యోహాను 17:21లో చూసుకున్నట్లయితే, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు, కానీ వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారు కోరుకొనును, వారి కొరకును ప్రార్థించుచున్నాను. చూడండి, ఆయన రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ఎంత ఈ వాక్యంలో మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. వారును మన యందు ఏకమై ఉండలాగునా. ఓకే, సేమ్ ఆయనలాగా ప్రతిబింబించేలాగా ఆయనకి ఇష్టం. గాడ్ క్రియేటెడ్ హ్యూమన్స్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దాని అర్థమైంది, ఆయనలాగా చూసుకోవాలనుకున్నాడు. ఆయనలాగా ప్రవర్తించే మనిషిని చూసి ఆయన ఆయన సంతోషపడాలనుకున్నాడు, ఇష్టపడ్డాడు ఎంతగానో. మానవుడు పాపం చేసి దాని నుంచి, దేవుని యొక్క ఇష్టం నుంచి, దేవుని యొక్క ప్రేమ నుంచి, దేవుని యొక్క మహిమ నుంచి దూరం అయ్యాడు. అందుకే చావు తెచ్చుకున్నాడు. తర్వాత దేవుని యొక్క అతి ముఖ్య లక్షణం క్షమాగుణం, ఫర్గివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. పాపలను క్షమించే దేవుడు. ఎవడైనా తప్పు చేశాడనుకో, మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, నేను ఓన్లీ సిగరెటే తాగిన, వాడు మందు తాగుతున్నాడు అని వాడు నిందిస్తాడు. ప్రతి పాపం పాపమే. ఇప్పుడు ఒక తాడు ఉంటుందండి, ఇట్లా హ్యాంగ్ చేసి పైకి పాకుతా ఉన్నాం, కింద కట్ చేస్తే, ఇప్పుడు ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం పాకుతా ఉంటే ఆ పాకే దాంట్లో ఎక్కడో చోట, అంటే మధ్యలో కట్ చేస్తే కింద పడతాడా, పైన కట్ చేస్తే కింద పడతాడా, కిందకి, అంతే. అలా పాపం కూడా అలాంటిదే. పాపాల్లో చిన్న పాపాలు పెద్ద పాపాలు ఏముండవు, కానీ పాపం అంతా ఒకటే. పాపం పాపమే, మురికి మురికే. కాబట్టి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ లోపాలను మనము ఈ క్షమించలేనటువంటి గుణం ఉన్న వాళ్ళకు మొదటి లక్షణం ఏంటంటే, ఎదుటి తప్పులను వాళ్ళు చూపిస్తుంటారు, పాయింట్అవుట్ చేస్తుంటారు. వాళ్ళ కంట్లో దూలము అంటే, ఎవడైతే పాయింట్అవుట్ చేస్తాడో ఎదుటి వాడిని తప్పు గురించి ఊరిగా చెప్తా ఉంటాడో వాడు భయంకరమైన నీచ పనులు చేస్తుంటారు. ఆ ఆడవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ. ఆ సిస్టర్ ఇట్లా ఇట్లా అట్లా అని భయంకరంగా పాయింట్అవుట్ చేస్తుంటారు కదా వాళ్ళు చేసినటువంటి తప్పులను వాళ్ళు. కాబట్టి క్షమించే వాళ్ళు అవన్నీ మాట్లాడారండి, క్షమిస్తారు. మనుషులు అన్న తర్వాత ఈ విధంగా చేస్తారు కాబట్టి వారిని క్షమిస్తారు ప్రేమించి. కాబట్టి పాపలను క్షమించే గుణము కలిగినటువంటి వాళ్ళు దేవుని పిల్లలు. శత్రువులని సైతం ప్రేమించమని దేవుడే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో క్రైస్టియానిటీ దేని నుంచి బయటపడుతుంది? ఇదే, శత్రువులను సైతం ప్రేమించేటటువంటి గుణం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఇప్పుడు ఎట్లుంది అంటే, ఏమైనా అయిందనుకో, కూర్చొని ప్రార్థన చేసి పోవాలి, రేపే అవుట్ కావాలాడు, రేపే చచ్చిపోవాలా, రేపే నాశనం కావాలా. ఇది ప్రార్థన. దాన్ని శపించడం అంటే ఏంటి? అది 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 విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి, దాన్నే అంటారు. వాళ్ళు స్పెల్ చేస్తారు వాళ్ళు, అంటే చెడుని కోరుకుంటారు స్పెల్ చేసి. సో మీరు కూడా అట్లా చేస్తున్నారా? తప్పు కదా, వాక్యం అట్లా చెప్పడం లేదు కదా. ఎవడైనానో తనకు హాని కలిగి చేస్తే ఒకరికొకటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం 44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారు అనుకోండి, క్రైస్తవులు అయినందుకు, ఆయన పేరు చెప్పినందుకు, ఆయన వాక్యానుసారంగా జీవించినందుకు ఎవరైనా మీరు ప్రార్థన చేయాలి. మీ పని అది. అంతేగాని వద్దునాయన అలాంటివన్నీ చేయకండి. మనం క్షమిస్తే దేవుని స్వభావం మనలో ప్రతిబింబిస్తుంది, రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుంది. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరినొకడు ఎడల ఒకడును
కొని ఒకరినొకడు ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి, ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుకొనుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. అంటే ఎవడైనా మీకు కలిగజేస్తే ఒకరికొకరు క్షమించుకోండి అని చెప్తా ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును అలాగా క్షమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 చూసుకున్నట్లయితే మనుషుల అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధాలను క్షమించును. నువ్వు క్షమించకపోతే నీకు క్షమాభిక్ష ఎట్లా వస్తుంది? ఇంపాసిబుల్. సో ఈ లోకంలో ఉన్నంత వరకు నీ విరవిగితనము తర్వాత గర్వం పనిచేస్తుంది. నువ్వు క్షమించకుండా ఇతరులని నువ్వు మాత్రం క్షమాపణ కోరుకుంటావు ఆ దేవుని దగ్గర నుంచి. ఇంపాసిబుల్ కదా, నీకు కూడా లభించదు అనే విషయం దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత క్రియేటివిటీ, దీన్ని తెలుగులో సృజనాత్మకత అంటారు. క్రియేటివిటీ అంటే మనుషులు క్రియేట్ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కానీ మనం క్రియేట్ చేస్తాం, కానీ లైఫ్ అనేటువంటిది ఒక ఎనర్జీ మనం క్రియేట్ చేసి ఇస్తాం. పవర్ కానీ లేకపోతే బొగ్గుకు సంబంధించినటువంటి కోల్ ఎనర్జీ కానీ, సన్లైట్ నుంచి వచ్చేది సన్ రైజెస్ నుంచి ఉన్న ఎనర్జీ కానీ, పెట్రోల్ ఎనర్జీ కానీ ఎనర్జీ ఇస్తాం అవి పనిచేయాలంటే. కానీ దేవుడు సృష్టించిన దాంట్లో న్యాచురల్ ఉంటుంది. అవి మనకి ఇంజన్లు ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ పనిచేస్తాయి. అవి దేవుడు ప్రధాన సృష్టికర్త. శూన్యంలో నుంచి విశ్వము, నక్షత్రాలు, భూమి, జీవులను సృజించాడు. మనుషులను ఆయన స్వరూపంలో సృష్టించడం వల్ల మనలో కూడా సృజనాత్మకత ఉంది. అంటే క్రియేటివిటీ మనలో కూడా ఉంది. అందుకే మనం ఇవన్నీ ఇన్వెన్షన్ చేయగలిగినాము, కనిపెట్టగలిగినాము. అంటే తయారు చేయబడినటువంటి పదార్థాల్లో తీసుకొని మనం ఆర్టిఫిషియల్ చేయగలిగినాము. మనం ఆలోచించగలుగుతాము, కొత్తది రూపొందించగలుగుతాము, కొత్తది కనిపెట్టగలుగుతాము, నిర్మించగలుగుతాము, రాయగలము, పాడగలము, చిత్రించగలము. ఇవన్నీ క్రియేటివిటీకి సంబంధించినటువంటి లక్షణాలు. నిర్గమకాండము 35వ అధ్యాయం 31వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు కళలు, నైపుణ్యాలు, నిర్మాణ జ్ఞానాన్ని మనుషులకు ఇచ్చాడు. నిర్గమకాండం 35-31. సో ఇవే కాకుండా అదనంగా పంచబడే లక్షణాలు ఇంకా ఉన్నాయి చాలా. సో నేను చాలా ఇంపార్టెంట్ లక్షణాలు మాత్రమే చెప్పాను. అంటే దేవుని లక్షణాలు మనం చెక్ చేసుకోవాలి. చెక్ అవర్ సెల్ఫ్ దట్ we are the sons of the gods, we are the daughters of the God అని అంటే పెట్టుకుంటారు కదా పేర్లు. డాటర్ ఆఫ్ మోస్ట్ హై అనో, లేకపోతే సన్ ఆఫ్ గాడ్ అనో, లేకపోతే ఏదో పేర్లు పెట్టుకుంటారు కదా, మ్యాన్ ఆఫ్ గాడ్ అనో. సో వాళ్ళంతా చెక్ చేసుకోవాలి ఈ లక్షణాలతో. నాకు ఉన్నాయంటే నేను దేవుని కొడుకునే అని చెక్ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అదనంగా పంచబడే లక్షణాలు సహనం, పేషెన్సీ, ఓపిక. నేను చెప్పాను కదా, ఓపిక చాలా ఉంటుందండి క్రైస్తవులకి. దేవునిలో జన్మించిన వాళ్ళకి, దేవుని పిల్లలకి పేషెన్స్ అనేది చాలా ఉంటుంది. కొట్టినా ఏమన్నారండి బాబు, తిట్టినా ఏమన్నారు, రియాక్షన్సే ఉండవు. అంత ప్రేమ ఉంటుంది వాళ్ళ దగ్గర, అంత క్షమాపణ ఉంటుంది వాళ్ళ దగ్గర. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో చూసుకోండి దీని రెఫరెన్స్. అలాగే ఆనందం ఎక్కువ ఉంటుంది. అంటే దేవుని మనుషుల దగ్గర ఎవరైనా పోయి మాట్లాడినాం అనుకో, దీని దగ్గర ఎప్పుడు నోరు తెలిస్తే నెగిటివిటీగా మాట్లాడతాడు. ఎగ్జాంపుల్, నాకు తెలిసినటువంటి బంధువు ఒకడు ఉన్నాడు. వాడి దగ్గర మాట్లాడినాం అనుకో, ఏది చూడు, కొంతమంది అట్లా ఉంటారు చాలామంది, ఏది మాట్లాడినా వ్యతిరేకంగానే. ఇప్పుడు దేవుని వాక్యం బాగా చెప్పిండు అని అన్నాం అనుకో, ఏం బాగా చెప్పిండు, ఎక్కడుంది, వాడి జీవితం ఎట్లా అంటాడు. లేదా బాగా చెప్పలేదు అనుకో, ఎందుకు బాగా చెప్పలేదు, ఎట్లా, ఏం చూసినావు, నోరు తెరిస్తే నెగిటివిటీ. ఎప్పుడు ఆనందంగా ఉండరు అలాంటి వాళ్ళు. దేవుని వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు, ఆనందాన్ని పంచుతాడు, సంతోషంగా ఉంటాడు, ముఖంలో స్మైల్ ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఆనందం అనేది స్పష్టంగా తెలుస్తుంది. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఓకే, శాంతి, కూల్గా ఉంటాడు ఆ వ్యక్తి, చాలా కూల్గా ఉంటాడు. ఎంత కూల్గా ఉంటాడంటే అంత కూల్గా ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూసుకోండి రెఫరెన్స్. అలాగే కరుణగా, బాగా కంపాషన్ అనేటువంటి చాలా చూపిస్తాడు ప్రజల పట్ల, అందరి పట్ల. కీర్తనలు 103:13వ వచనంలో చూసుకోండి. కాబట్టి నేనేమో కోరుకుంటున్నానంటే మీ అందరూ దేవుని లక్షణాలు మీలో కనపరిచినప్పుడు చాలా సంతోషం అండి. ఎందుకంటే దేవుని పిల్లలని తెలియజేయటకు ఈ లక్షణాలను మనం ప్రపంచంలో, లోకంలో మనం ఇది ఒక సువార్త ప్రకటించాలంటే ఆయన లక్షణాలు మనం చెప్పకుండానే మన యొక్క క్యారెక్టర్లో చూసుకుంటారు వాళ్ళు. మనం ప్రతిబింబించిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా క్రీస్తును తెలుసుకుంటారు అనమాట మీలో, మీ క్యారెక్టర్లో. కాబట్టి దయచేసి ఈ లక్షణాలు గుర్తుపెట్టుకొని మీలో ఉన్నాయా లేదా ఈ లక్షణాలు అనేటువంటివి
చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. దేవుడు మిమ్మల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేవునిలో మీరు ఉండాలంటే ఆయన లక్షణాలు కలిగి ఉండండి అని చెప్తున్నాను నేను. అలాగే మీ ఊర్లో ఎక్కడైనా సువార్త ప్రకటించాలంటే దయచేసి నన్ను కాంటాక్ట్ కావండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇష్టాలు అయిష్టాలు ఏమున్నా కానీ కామెంట్ రూపంలో నాతో సంప్రదించండి. అలాగే దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. మీకు అందరికీ తెలుసు, తలాంతుల విషయంలో విత్తనాలు ఒకటి ఇచ్చినవాడు భద్రంగా గుంతలు దాబెట్టుకున్న వాడికి వాని దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకొకరికి ఇచ్చేస్తాడు. అంటే ఫలింపలేనటువంటి ఆత్మ. కనీసం డబల్ చేసేటట్టు చూడాలి. మినిమం ఒకటి ఇచ్చిన వానికి 2 చేసిన వానికి కూడా దేవుని రాజ్యంలో ఆయన బహుమానం ఇచ్చాడు బలవదాసుడు అని. మీరు అట్లా చేయకండి. ప్రతి ఒక్కరికి ఉంది, స్త్రీకి ఉంది, పురుషునికి ఉంది. కాబట్టి మీరు నేను చెప్పే వాక్యంలో చాలామందికి ఎవరైనా బాధ పెట్టింటే నన్ను క్షమించండి. నేను బాధ పెట్టాలని మాత్రము టార్గెట్ చేసి ఏం మాట్లాడలేదు, కానీ వాక్యం ద్వారా మాత్రం నేను వాక్యం ఎలా మాట్లాడుతుందో ఉదాహరణలు నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలను తీసుకొని చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ క్రిస్మస్ సీజన్లో మీరందరికీ సంతోషంగా మీ ఇళ్ళలో మీరు క్రిస్మస్ జరుపుకోవాల్సిందిగా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించాలని మీకు, మీ కుటుంబాలకు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు your friends and relatives. Thank you. God bless you.